యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం. ఇది తులసిని నమస్కరిస్తూ చదువుకోవలసిన శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం తులసిలో అన్ని తీర్థాలు, మధ్యలో సర్వదేవతలు, కొనలలో అన్ని వేదాలు కలిగిన తులసి నీకు నమస్కారం అని అర్థం. తులసీ మహాత్మ్యం. సర్వపాపహరణి తులసి, సర్వసంపద ప్రదాయిని తులసి. తులసికి భారతీయ గృహానికి అవినాభావ సంబంధం ఉంది. తులసి లేని ఇళ్ళు దేవుడు లేని గుళ్లతో సమానం. పురాతన కాలం నుంచి ప్రతి భారతీయ లోగిలిలోనూ తప్పనిసరిగా కనిపించేది తులసి. తులసి కోట లేని పెరడు ఉండేది కాదు. తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ప్రతినిత్యం పూజించేవారు. తులసి గురించి మన పురాణాలలో చక్కగా వివరించబడి ఉంది. తులసిలో పలు రకాలున్నా మనం ముఖ్యంగా ఆరాధించేవి కృష్ణ తులసి అంటే నల్లగా ఉంటుంది, రామ తులసి, లక్ష్మీ తులసి ఇవి తెల్లగా ఉంటాయి. కృష్ణ తులసిని ఎక్కువగా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. తులసిని మిరియాల పొడితో కలిపి మలేరియా జ్వరాల నివారణలో వాడుతారు. తులసి రసాన్ని అల్లం రసంతో కలిపి కీళ్ల నొప్పులు తగ్గడానికి ఉపయోగిస్తారు. తులసి గింజలను పెరుగు లేదా తేనెతో కలిపి తాగితే వాంతులు నివారింపబడతాయి. ఉబ్బస వ్యాధికి నివారణగా కృష్ణ తులసి ఆకురసాన్ని నల్ల మిరియాల పొడితో కలిపి తాగిస్తే చక్కని ఫలితం ఉంటుంది. చర్మ వ్యాధుల నివారణకు గాను తులసి రసం, నిమ్మరసం కలిపి ఉపయోగిస్తారు. గొంతు బొంగురుపోయినప్పుడు కొన్ని నీళ్లలో తులసి ఆకులు వేసి ఉడికించి ఆ నీటిని వాడితే తగ్గుతుంది. తులసి ఆకులు గోరువెచ్చని నీటిలో వేసి తాగిస్తే చెవి నొప్పి తగ్గుతుంది. తులసి రసం కఫాన్ని మరియు నీరసాన్ని తగ్గిస్తుంది. ఆధునిక పరిశోధనల్లో తులసి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉండే గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. CO-X2 ఇన్హిబిటర్గా క్యాన్సర్ వ్యాధుల్లో నొప్పి నివారణగా ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులు ధాన్యం నిలువ చేయటంలో ఉపయోగిస్తారు. కొందరు వైష్ణవులు పూజ చేసే తులసిని దాని తీర్థం సేవించి శుద్ధత కలగాలని తాపత్రయపడతారు. తులసిమాలను ప్రతిరోజు ఆలయాల్లో భగవంతునికి అర్పిస్తారు. తులసి తీర్థాన్ని పూజల్లో ఉపయోగిస్తారు, ప్రసాదంగా స్వీకరిస్తారు. తులసిని కృష్ణుణ్ణి ప్రేమించిన గోపికగా, రాధశాపంతో భూలోకంలో అవతరించి కృష్ణ సాముధ్యాన్ని తపనపడే లక్ష్మీ అంశగా పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో తులసి వివాహం జరిపిస్తారు. ఆ రోజును చాలా పవిత్ర దినంగా భావిస్తారు. అగస్త్య సంహితలో తులసికి నారు పోసినా, నాటినా, చూసినా లేక తాకినా, మొక్కినా సరే, పోషించినా సరే అలాంటి వారికి ధర్మ, అర్థ, కామ మోక్షాలు లభిస్తాయి అని పేర్కొనబడింది. సర్వతీర్థాలు, సర్వదేవతలు, సర్వవేదాలు తులసి మొక్కలో ఉంటాయని పురాణ వాక్కు. మరణం ఆసన్నమైన వారికి సద్గతులు కలగాలని తులసి తీర్థం తాగించటం భారతీయ ఆచారం. ఇలా పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు మానవుడికి ఉపయోగకరంగా నిలుస్తున్న మొక్క తులసి.